కూడా వెలిబుచ్చబోతున్నారు. అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు అంటే 2-3 రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీకి మా పార్టీ ప్రతినిధులు, మా శాసనసభ పక్ష నేతలు వాళ్ళందరూ కూడా అనేక విషయాల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడారు. వాళ్ళకే సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఈ రోజు ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రితో సహా. కేసీఆర్ గారే వ్యక్తిగతంగా ప్రత్యేకంగా సమావేశాలకు రావాల్సిన సందర్భం వస్తే ఆ విషయాన్ని బట్టి, రేపు అసెంబ్లీలో చర్చ పెట్టే విషయాలను బట్టి తప్పకుండా కేసీఆర్ గారు కూడా హాజరవుతారు. హాజరు కారనేది ఏం లేదు. ఇప్పటి వరకు ఎందుకు హాజరు కాలేదంటే, మనం ప్రభుత్వంలోంచి మార్పిడి జరిగిన తర్వాత 2 సంవత్సరాలలో వాళ్ళ కనీసం అవకాశం ఇవ్వాలి కదా పనులు చేయడానికి. వెనువెంటనే మనం దాడి చేయటమో, విమర్శలకు దిగటమో బాగుండదు అనే ఉద్దేశంతో ఒక అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇంకా సమయం దగ్గర పడుతుంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఈ విషయంగా ఈ రోజు రాష్ట్రం ఏం కోరుకుంటుంది, రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటిని అధిగమించడానికి ఏం చేయాలనేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షానికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు మీ వైఫల్యాలను కూడా ఎండగట్టడానికి తప్పకుండా ధీటుగా, వాడిగా, వేడిగా చర్చ కూడా జరగడానికి అసెంబ్లీలో అవకాశం ఉంది కాబట్టి వస్తారు. ఓకే, మనోహరరాయ్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే భూకంపం వస్తుంది, కేసీఆర్ గారు వస్తే భూమి బద్దలైద్దని చెప్పుకోవడం అనేది మంచిది కాదండి. నేను చెప్పట్లే, రావాలని కోరుకుంటారు కాబట్టి వస్తారని చెప్పి మేము రావాలంటున్నాం. అదే విధంగా వస్తాడు మరి మాట్లాడియండి గౌరవ శాసనసభ్యులు, మాజీ తప్పకుండా. ఇప్పుడు మేము రావాలనే కోరుకుంటున్నాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను అన్నది ఏంటంటే వారిని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దోషం చేయలేదు. అరే ఇన్ని జరుగుతుంటే వరదలు వచ్చినప్పుడు రాలే, వర్షాలు వచ్చినప్పుడు రాలే, వరదలు వచ్చినప్పుడు రాలే, ఉప ఎన్నికలు వస్తే అప్పుడు రాలేదు. మరి ఇప్పుడు బనకచెర్ల అని చెప్తున్నారు. బనకచెర్ల పాపానికి కారణం వారే కదా. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. బీసీలు 42% రిజర్వేషన్లు. ఇప్పుడు వచ్చి బీసీల తరపు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తారా, లేదంటే నేను ఫోన్లో మాట్లాడినా, లేదంటే అడిగినాను, లేదంటే ముడుచు కూర్చుంటారా? ఇవన్నీ కూడా బీసీలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చిన ప్రధాన అసెంబ్లీలో మస్తు మంది మాట్లాడతారు, కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడితే దానికి అందం ఉంటుంది, అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కానీ ఇంతకాలం 2 ఏళ్ల దాకా రాలే. ఒక మీటింగ్ పెట్టారు ఏప్రిల్లో, మీ ఆవిర్భావ దినోత్సవం రోజు. ఆ మీటింగ్ 100,000 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు 200 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఏమైంది? ఆడ పసలేని ప్రసంగాలు, జనాలు కూడా ఆకట్టుకోలేదు. కాబట్టి మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళారు, మళ్ళీ ఆ తర్వాత కనిపించలేదు. మేము ఏమంటున్నామంటే, దీనికి అసెంబ్లీ వచ్చే దేనికోసం? బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడతారా? ఏ విధంగా న్యాయం చేయాలో ఆయనకున్న అనుభవాన్ని రంగరించి 42% రిజర్వేషన్ని ఈ విధానంలో పోదాం మనం అందరం కలిసి అని చెప్తారా? నరేంద్ర మోడీని గద్దించి మాట్లాడగలుగుతారా? ఎందుకంటే మాట్లాడలేరు. కాళేశ్వరం కేసు ఆయన ఉంచుకొని నరేంద్ర మోడీ గారు మరి కేసీఆర్ గారి గురించి వారి యొక్క కుశల ప్రశ్నలు అడిగారట, యోగక్షేమాలు అడిగారట. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి కవిత గారు చెప్పిన దాన్ని బట్టి, సీఎం రమేష్ గారు చెప్పిన దాన్ని బట్టి ఏమవుతుందంటే, కేసీఆర్ గారు బయటికి ఇవాళ నందినగర్ వచ్చినా, రేపు వాళ్ళ ఆఫీస్కి వచ్చినా అక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏం లేవు. రేపు అడుక్కుపోయినటువంటి పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా జతకట్టాలి, ఏ బీజేపీతో జతకట్టితే వచ్చేది ఏందనేది ఆలోచనాత్మకంగా ముందుకు పోతారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడైతే, బీసీల పట్ల మరి ప్రేమ ఉంటే కేసీఆర్ గారికి, నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయా? లేవు. ఏప్రిల్లోనే యొక్క ప్లీనరీలోనే కనీసం బీసీల గురించి ఒక్క మాట మాట్లాడారు. ఎంతోమంది ఎదురు చూశారు. కాబట్టి రేపు వచ్చే దాంట్లో నడుస్తున్నటువంటి బర్నింగ్ అంశం అన్నమాట ఇది. కాబట్టి ఈ బర్నింగ్ టాపిక్ మీద మాట్లాడి ప్రజలకు, బీసీలకు మేలు చేస్తారా, లేదా నరేంద్ర మోడీని ఎదిరిస్తారా, లేదా చూద్దాం మనం. అసలు ఏం లేకుండా అదిరిపోద్ది, పగిలిపోద్ది, ఇంకేముంది. అలా ఇక్కడ ఇలా సంక్షేమం అనేది తలసరి ఆదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4,30,000 పెంచిండు ప్రతి ఒక్కరు తలసరి ఆదాయాన్ని. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాడు, అన్ని రకాలుగా ఎన్నో శ్రమిస్తాడు. కాబట్టి మంచి నిర్మాణాత్మకంగా సూచనలు ఏంటి. మేమనేది ఏంటంటే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దాకా వచ్చారు, నంది హిల్స్ దాకా వచ్చారు. అక్కడ నుంచి 4 అడుగులు వేస్తే రేపో మాపో అసెంబ్లీ ఉంటుంది. ఇది ఈ బీసీ రిజర్వేషన్ల మీదే. రేపు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకు పోవాలో దాని వ్యూహంలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఉంటే చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చేస్తారు అని జనం కూడా చూస్తారు. కాబట్టి మీరు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ రాజకీయ విమర్శలు ఇంకేముంది, బద్దలైపోద్ది, రేపు చూస్తాం, తడాకా చూస్తాం అని అంటే ఉంటుందని అభిప్రాయం. మానవతరాయ్ గారు,
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి స్పీకర్ ఒక 5గురికి క్లీన్ చీట్ ఇచ్చారు, మరొక 4 కూడా క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో వాళ్ళ విషయంలో మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మా పార్టీ సభ్యులు కాదు, వాళ్ళేమో మేము కాంగ్రెస్ సభ్యులు కాదని అంటున్నారు. అట్లాంటి వాళ్ళే రాసిచ్చిన తర్వాత స్పీకర్ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పరిగణిస్తారు. వాళ్ళే బ్యాంక్ ఖాతాలు చూపించారు, మా నిధులు ఈ విధంగా బీఆర్ఎస్ ఖాతాకు పోతున్నాయి చూడండి అన్నారు. కాబట్టి స్పీకర్ గారు ముందు ఎవరైతే ఫిర్యాదు చేశారో నిరూపించలేకపోయారు. విచిత్రం ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేశారు. విచిత్రంగా చాలా హాస్యాస్పదమైన అంశం ఇది. కాబట్టి నిజంగా దాని గురించి ఏమైనా కేసీఆర్ గారు మాట్లాడతారా? మాట్లాడినప్పుడు మరి ఆయన నైతిక విలువలు ఏంది, గతంలో ఏ విధంగా చేశారు, చీరి చింతకు కడుతున్నాడు. అప్పుడు తర్వాత ఏం చేసిండు, మా పార్టీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు, తెలుగుదేశం వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు. కాబట్టి నిజంగా ఏం మాట్లాడతారో చూద్దాం. ఇప్పుడు బర్నింగ్ రాష్ట్రంలో చర్చనీయాంశాలు బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీ కూడా ఎందుకు పెడతారు ముఖ్యమంత్రి గారు? బీసీలకు ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలో మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ న్యాయం చేయాలని. నిజంగా టీఆర్ఎస్ కార్యాలయం దాకా వచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు అసెంబ్లీ దాకా వచ్చి చర్చిస్తే ఈ చర్చలో 42% రిజర్వేషన్. మానవతరాయ్ గారు ఒకసారి మల్లన్నతో మాట. మల్లన్న ఫైనల్గా చెప్పండి, రేపు పొద్దున 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేమంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. సో రేపు వాళ్ళు తెలంగాణ భవన్లో కేసీఆర్ను కలుస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా అలాంటి పరిణామాలు ఉంటాయా? ఒకవేళ వాళ్ళ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మేము బీఆర్ఎస్ పార్టీ అనే తెలంగాణ భవన్ ఈ రోజు ఎందుకు గుర్తొస్తుంది? ఒక పార్టీ అధినేతగా వారి పార్టీకి అనుబంధ సభ్యులైతే ఎప్పుడైనా కలవటానికి ఇన్ని సంవత్సరాల నుంచి కలవటానికి ఎందుకు అవకాశం రాలేదు? నియోజకవర్గంలో గెలిపించిన కార్యకర్తల కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావట్లేదు? నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులలో ఎందుకు కూర్చోట్లేదు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండోలుగా ఫోన్ ఎందుకు తిరగట్లేదు? బహిరంగ రహస్యం. ఇది ఏదో కప్పిపుచ్చుకోవటానికి, తప్పించుకోవటానికి, శిక్ష నుంచి బయటపడటానికి ఏదో రకంగా మాట్లాడితే ఎట్లా? ఇవాళ మన న్యాయ నిపుణులు కూడా ఏమున్నది, మర్డర్ చేసిన వాళ్ళు ఎమ్మటి ఒక అడ్వకేట్ ఉంటాడు, మర్డర్ చేయబడ్డోళ్ళు, చంపిన తన పేరు మీద, చచ్చిపోయిన ఆయన పేరు మీద ఇద్దరు వైపున వైరు వర్గాలుగా అడ్వకేట్లు ఉంటారు. కాబట్టి మనకు న్యాయ వ్యవస్థలో అటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి అదే రకంగా ఈ రోజు ఆర్గ్యుమెంట్ సేక్ మాట్లాడుతున్నారు తప్ప వాస్తవం ఏంది అనేది యావత్ ప్రజానికానికి తెలుసు, వాళ్ళకు కూడా అంతరాత్మకు తెలుసు. వీళ్ళు ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారంటే ఏం చెప్తారు? నోవే. ఓకే థ్యాంక్ యూ. మొత్తానికి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి. వాళ్ళు ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. బయటికి పోయిన పార్టీని కాదని వాళ్ళ స్వప్రయోజనం కోసం పార్టీని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో కలిసిన ఆ ఎమ్మెల్యేని వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదు.